హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్కి సంబంధించినటువంటి ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే ఇక బిగ్ బాస్ సీజన్ 9కి ఎండ్ కార్డ్ పడబోతుంది అని చెప్పవచ్చు. ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచే గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్గా ప్రారంభమైతే అవ్వబోతుంది. ఇక ఈ నేపథ్యంలోనే నాగార్జున చాలా స్టైలిష్గా సైమన్ గెటప్లో బిగ్ బాస్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చి అదిరిపోయే లుక్స్తో డ్యాన్స్ని అయితే ఇరగదీసేశాడనే చెప్పాలి. ఇక ఆ తర్వాత ఒక్కొక్కరుగా మొత్తం సీజన్ 9 ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా ఇంక్లూడింగ్ మాస్క్ మ్యాన్తో సహా మొత్తం ప్రతి ఒక్కరూ కూడా బిగ్ బాస్ స్టేజ్ పైకి ఎంట్రీ అయితే ఇచ్చారు. ఇక అందరినీ స్టేజ్ పైకి పిలిచిన తర్వాత నాగార్జున హౌస్లో ఉన్న టాప్ 5 ఫైనలిస్టులతో మాట్లాడటంతో వారందరూ కూడా నాగార్జున గెటప్ గురించి మాట్లాడుతూ సైమన్ ఈజ్ బ్యాక్ అంటూ నాగార్జునపై అయితే ప్రశంసల వర్షం అయితే కురిపిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే గ్రాండ్ ఫినాలే కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి పలువురు సినీ స్టార్స్ వచ్చి తమ సినిమా ప్రమోషన్లో భాగంగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం జరిగింది. అలాగే పలువురు సినీ తారలు కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టారనే చెప్పాలి. ఇక ఈ నేపథ్యంలోనే ఛాంపియన్ సినిమా హీరో అయినటువంటి శ్రీకాంత్ తనయుడు రోషన్, అలాగే శ్రీకాంత్ సినిమా హీరోయిన్ ముగ్గురు కూడా బిగ్ బాస్ స్టేజ్ మీదకి అయితే వచ్చారు. అలాగే నవీన్ పొలిశెట్టి, సదా, మీనాక్షి చౌదరి కూడా బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చినట్టుగా ప్రోమోని చూస్తే అర్థమవుతుంది. ఏదేమైనా కూడా బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ప్రోమోని చూస్తుంటే అదిరిపోయే రేంజ్లో గ్రాండ్ ఫినాలే జరగబోతుంది అని అర్థమవుతుంది. అలాగే ఇప్పటికే టాప్ 5th ప్లేస్లో నుంచి సంజన, టాప్ 4 కంటెస్టెంట్గా ఇమ్మాన్యుయల్, ఎంటర్టైనర్గా అలరించిన ఇమ్మాన్యుయల్ టాప్ 4 ప్లేస్లో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు అంటూ న్యూసెస్ అయితే రావడం జరుగుతుంది. మరి ఈ గ్రాండ్ ఫినాలే ప్రోమోపై, అలాగే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో టాప్ 3 కంటెస్టెంట్గా ఉన్న కళ్యాణ్, తనూజ, డెమాన్ పవన్లలో ఎవరు రేపు ఈ సీజన్ ట్రోఫీని లిఫ్ట్ చేయబోతున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.